వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. వన్యప్రాణులను ఉచ్చిపెట్టి హత్య చేస్తున్న ఘటనలపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవింగ్ లో వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టి ఉన్న రకరకాల ఉచ్చులను, వేలాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఆటోనగర్లోని డీర్ పార్క్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ చంద్ర ఫర్గన్ మాట్లాడుతూ వన్యప్రాణులను రక్షించడంలో తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో గత సంవత్సరంలో 2023 డిసెంబర్ నుంచి క్యాచ్ ద ట్రాప్ అనే పేరుతో వన్యప్రాణులను రక్షించేందుకు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలను మొదలుకొని ఫారెస్ట్ అన్ని ప్రాంతాలలో వేల కొద్ది వన్యప్రాణాలను రక్షించినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠినమైన చర్యలు ఉన్నాయని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ కోసం తమ టీం ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 6 నెలల్లో 4000 ఉచ్చులను స్వాధీనం చేసుకున్నామని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వైర్ ఉంటాయి. ఇది వాళ్ళ ఎలక్ట్రిక్ కూడా కొన్ని పెడతారు. దీని మీద ఎలక్ట్రిక్ వైర్ చేసుకొని దీనిలో కరెంట్ పెడతారు. ఇది మామూలుగా పిట్టలుగా ఉంటాయి, రకరకాలుగా పెట్టారు. దీని కొంజులు కానీ ఇంత కానీ దీనిలో రావడానికి అది ఇంకా వేరే జంతువులుగా వచ్చేస్తారు. లేకపోతే దీనిలో దుప్పులు వచ్చే చాలా అవకాశం ఉంటాయి. చాలా వరకు దుప్పులుగా దీనిలో ట్రాప్ అవుతాయి. ఇది మిగతా ఇంకా వేరే రకరకాలుగా దీనికి ఇది కూడా సేమ్ వైల్డ్ వన్. ఇది అడో పందులకి, ముఖ్యంగా ఇది అడో పందులకి చూసేది. ఇది మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఇది అయితే మొత్తం ఈ పిట్టలు చేసేస్తాయి. తర్వాత ఇది డైరెక్ట్గా ఎరో ఉన్నాయి. ఇది కూడా సేమ్ అదే విధంగా పెట్టేది బర్చిలు. దీని మీద అది కర్ర పెట్టేస్తారు. కర్ర పెట్టేస్తే కావాలని హంటింగ్ చేస్తారు రకరకాలుగా. ఇది కూడా సేమ్ వైర్ ఇది పెట్టేసి దీనిలో కరెంట్ పెట్టేస్తారు సైడ్కి. ఆ డైరెక్ట్ కరెంట్ లైవ్ వైర్తో అది చనిపోతారు. ఇది కూడా అంతా మళ్ళీ రకరకాలుగా దీనికి పెట్టి ఉంటాయి. ఇది కూడా సేమ్ ఉంది. ఆ 4000 కేజీ ఇది కూడా రకరకాలుగా ఇది ఒకటి చురుకు దాకా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ అయితే నేను చూపిస్తాను. అది ఇక్కడ లాస్ట్గా పట్టుకున్నాం. ఇది మన టైగర్కి పట్టుకున్నాం. ఇక్కడ దీనికి ఓపెన్ చేస్తారు.
ఒకవేళ ఇది టైట్ అయితే మళ్ళీ ఆ కాలు అక్కడ ఫిక్స్ అవుతుంది, ఇరిగిపోతుంది, తర్వాత వాళ్ళంటే సేమ్ ఇది ఎలుగుబంటి కానీ లేకపోతే పెంథర్ కానీ ఇక్కడ పెట్టిస్తే దీని మీద ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇది ట్రాప్ ఉంటుంది, ఇక్కడ అది లూజ్ అవుతుంది, కొంచెం ఇంత జరిగితే కాలు పడితే గట్టిగా దీని మీద ట్రాప్ అవుతుంది. సో ఇటువంటి అన్ని కనీసం 4,000 kg వరకు ఉంది ఆ వెయిట్, 4,000 kg. ఇది కూడా రకరకాలుగా ఇది ఒకటి చులుపులాగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను, అది ఇక్కడ టైగర్ది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ పట్టుకున్నది. ఇది వాళ్ళు మన టైగర్కి పట్టుకున్నది. ఇక్కడ దీనికి ఓపెన్ చేస్తారు, ఒకవేళ ఇది టైట్ అయితే మళ్ళీ ఆ కాలు అక్కడ ఫిక్స్ అవుతుంది, ఇరిగిపోతుంది, తర్వాత వాళ్ళంటే సేమ్ ఇది కూడా అదే టైగర్ కానీ ఎలుగుబంటి కానీ లేకపోతే పెంథర్ కానీ ఇక్కడ పెట్టిస్తే దీని మీద ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇది ట్రాప్ ఉంటుంది, ఇక్కడ అది లూజ్ అవుతుంది, కొంచెం ఇంత జరిగితే కాలు పడితే గట్టిగా దీని మీద ట్రాప్ అవుతుంది. సో ఇటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ లాస్ట్ డిసెంబర్లో ఒక క్యాచ్ ద ట్రాప్ ఒక డ్రైవ్ పెట్టాము, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్లా స్టేట్ వైడ్ ఒక అంత అడవి జంతువులు కాపాడాలంటే వాళ్ళు ఈ ట్రాప్స్ వలన లేకపోతే ఈ ఉచ్చుల వలన నెట్ వలన వాళ్ళు కూడా జంతువులు హత్య చేస్తారు, కాబట్టి దీనికి కాపాడడానికి ఒక డ్రైవ్ పెట్టాము. ఆ డ్రైవ్లో మన అందరు ఫారెస్ట్ స్టాఫ్ సిబ్బంది వాళ్ళ పరిధిలో పోయి చాలా వరకు పోయి రకరకాలుగా ఏదైనా డివైస్ కానీ నెట్ పెడతారు, ఉచ్చులు పెడతారు, ఇటువంటి సీజ్ చేసుకొని ఇక్కడ ఈరోజు తెచ్చింది. అంటే ఇప్పుడు ముఖ్యంగా వేరే టైం కంటే ఇప్పుడు ఏం చెప్పారని వాళ్ళకి మన స్టాఫ్కి ఎక్కడ మీరు సీజ్ చేస్తే ఆ సీజ్ చేసి సామాన్ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొని మన పరిశీలన చేస్తాము. తర్వాత అటువంటి ఉన్నప్పుడు దీనికి మళ్ళీ రివ్యూ చేయడం అవకాశం ఉండదు. కానీ ఈ 6 నెలల్లో చూస్తే చాలా పెద్ద ఎత్తున మన స్టాఫ్ బాగా కష్టపడి కనీసం ఒక 3,800 నంబర్లుగా ట్రాప్ రకరకాలుగా కొన్ని కర్రతో చేసి, కొన్ని బొంబుతో చేసి, కొన్ని నైలాన్తో తయారు చేసి, కొన్ని మన ఈ కాటన్తో తయారు చేసి, కొన్ని వైర్తో తయారు చేసి రకరకాలుగా అది ఆ ట్రాప్స్ ఇక్కడ తెచ్చారు. దీనికి సుమారుగా ఒక 4,000 kg పైన బరువు ఉంటుంది. దీనిలో ఆల్మోస్ట్ 90% ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయింది. ఈ మధ్యలో కొంత ఒక 700 నంబర్స్ ఇంకా ఉన్నాయి, వేరే జిల్లాల్లో ఉన్నాయి, అది కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ 6 నెలల్లో చూస్తే మన స్టాఫ్ చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్యూషన్ వలన కూడా మీకు తెలుసు, ఎలక్ట్రిక్యూషన్ కూడా ఒక మెథడ్ ఉంటుంది దీనిలో అడవి జంతువులు చంపడానికి. దీనిలో ఒక లైవ్ వైర్ పెట్టేసి మనకు అడవి జంతువులు కూడా కొడుకు పెడతారు. కానీ ప్రమాదంగా ఏమైతే కొన్ని చోట్ల మన రాష్ట్రంలో గత 23-24లో ఒక 6 చనిపోయారు దీనివల్ల. ఎందుకంటే పెట్టేది వాళ్ళ అడవులు జంతువుల కోసం, కానీ దీని మీద అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి అక్కడ దీన్ని టచ్ అయితే అలక చనిపోయారు. అదేవిధంగా అడవి జంతువులు బాగా చనిపోయేది. కానీ ఇప్పుడు 2024లో చూస్తే ఇంతకుముందు ఒక 21 నంబర్ అయితే జంతువులు దీని ఎలక్ట్రిక్యూషన్ వలన, కానీ ఈసారి నెంబర్ చాలా తగ్గింది. మాకు ఇప్పుడు ఓన్లీ 3 కేసే దీని మీద 6 నెలల్లో దీని నోటీసులో వచ్చాయి. సో దీని అంతా నిష్కర్ష అంటే మా స్టాఫ్ చాలా పకడ్బందీగా సో మంచి వాళ్ళ చాలా వాళ్ళ డ్యూటీ ఫుల్ఫిల్ చేశారు. సో నేను వాళ్ళకి అభినందిస్తాను. సో వాళ్ళకి ఫర్దర్ అంటే వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఒక రోజు కాదు, వాళ్ళ డైలీ రొటీన్లో ఇప్పుడు ఇది ఇంక్లూడ్ అయింది. వాళ్ళు ఎప్పుడు డ్యూటీ చేసినప్పుడు ఎక్కడ ఇది అచ్చులు ఉన్నాయి లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోతే అది బాగా చేస్తున్నారు. మీ ద్వారా కూడా వాళ్ళ ప్రజలకు కొంచెం ఇది ఏదైనా ఇటువంటి చేయకండి, బికాజ్ ఇది అడవి జంతువు కూడా ఎక్కువ మన యొక్క పరిస్థితి సిస్టమ్కి ఒక బాగా భాషం. మాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు. మీ అందరూ లివింగ్ ఆర్గనైజర్ అంటే అడవి జంతువులు మేము అందరిగా ఆల్ ఆర్ హ్యావింగ్ ఇంపార్టెన్స్. సో లెట్ us ఆల్సో ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్. మేము కూడా సహకారం అంటే వాళ్ళు కూడా ఇటువంటి హంటింగ్ కానీ ఇటువంటి పోచింగ్ చేయవద్దు. ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అట్లా చేయడానికి మేము కూడా కఠిన చర్య తీసుకుంటాం. ఓకే, అన్ని జిల్లాలో 32 అన్ని జిల్లాల్లో ఉన్నాయి. కానీ దీనికి అంటే కొంతమంది చెప్తారు సార్ అమరాబాద్ సైడ్ ఎక్కువ ఉంటుంది, అట్లా కాదు. అన్ని జిల్లాలో అవుట్ సైడ్ కూడా చాలా చోట్ల అవుట్ సైడ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చైన్లో పెడతారు, చైన్లో పెట్టేది వేరే, కానీ దీనిలో మన అవుట్ దీనిలో ట్రాప్ అవుతారు. సో అన్ని జిల్లాల నుంచి మీరు చూస్తున్నారు కదా, అన్ని జిల్లాలో ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలో ఏదో ఒకటి అన్ని జిల్లాలో కార్యక్రమం బాగా జరిగింది. మా స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు. సో ఐ రియలీ కమెండ్ అండ్ అప్రిషియేట్ దర్. ట్రై చేశారా సార్ వాళ్ళని ఇప్పుడు అవుతుంది. ఒకసారి సీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైతే మళ్ళీ ఒక్క దగ్గర ట్రేస్ అయింది. చాలా చోట్ల అవుతారో వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు చెప్పరు. ఎవరు ఉంటాయి పెట్టేస్తారు, వాళ్ళు పెట్టని వీలు కాదు. మళ్ళీ అది ప్రూఫ్ కూడా కాదు కదా, అది ట్రాప్ పెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ ఎక్కడెక్కడ అయితే హంటింగ్ కేసు అయినా వాళ్ళ మీద కేసు బుక్ చేసాము. కానీ ఒకవేళ ఇట్లా ట్రాప్ అయితే ఇప్పుడు సీజ్ చేసాము, కానీ మేము హెచ్చరించాము వాళ్ళకి. నెక్స్ట్ టైం నుంచి మీ ఏరియా నుంచి పట్టుకుంటే ఖచ్చితంగా మేము
యాక్ట్ ప్రకారంగా మీరు తగు చర్య తీసుకుంటాం. సో దీనివల్ల కొంచెం డిజైన్ ఏంటి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన పెంచింది. సో వాళ్ళు కూడా నా దే ఆర్ రెడీ, దే ఆర్ కొంచెం అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా కొంచెం తగ్గించారు. సో మళ్ళీ మాకు కంటిన్యూ చేసుకోవాలి ఉండదు, వీఆర్ కంటిన్యూయింగ్ దట్. అటవీ శాఖల తరఫున వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నారా? బాగా పెడుతున్నారు, బాగా. అదే కాదు, ప్రతి జిల్లాలో అదే చెప్పేది చాలా అవేర్నెస్ ఇంకా ఇంపార్టెంట్. ఇటువంటి చెప్పేసి బాబు ఇటువంటి చేయకండి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ప్రతి డిఎఫ్ఓ కూడా, తర్వాత రేంజ్ ఆఫీసర్ వాళ్ళ ప్రాంతాల్లో మధ్యలో చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇట్లా చెప్పేసి అప్పుడు పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి అంటే నిన్న పంచాయతీ రాజ్లో కూడా మాకు ఒకటి ఆల్ ఇంకా దులాపల్లిలో ఇంకా ఆల్ జిల్లాల నుంచి పంచాయతీరాజ్ సెక్రటరీ తర్వాత ఉప సర్పంచ్గా పిలిచాము. వాళ్ళు కూడా ఈ మీద బాగా అవగాహన ఇచ్చాము. ఎందుకంటే తర్వాత ఇంకొకటి ఏంటి, పంచాయత్లో గ్రామ సభలో ఎక్కడెక్కడ ఈ అడవి గ్రామాలు ఉన్నాయి దగ్గర కదా, అటువంటి గ్రామాల్లో గ్రామ సభలో ఈ విషయం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి చెప్పేసి ఇది హంటింగ్ బాగుండదు, హంటింగ్ చేయవద్దు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి మేము హంటింగ్ చేయము, ఇటువంటి అడవి జంతువులు మేము అట్లా, ఇది మంచి కాదు, దిస్ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అవగాహన మేము పెంచున్నారు. పంచాయత్కి బాగా ఎత్తున మేము ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నాము, సర్పంచులు కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామస్తులు కూడా. సో వాళ్ళకి పెంచి ఇంకా మనం కాపాడే అవకాశం మేము చేస్తున్నాం. ఓకేనా?